హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటాను. నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా, ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుకోవచ్చు కదా. ఎందుకు ఈ మాట మాట్లాడు. ఫస్ట్ 2.4 బిగ్ బాస్ హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరుగుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా కొంతమంది ఫిక్స్ అయ్యారు. కొంతమంది ఫిక్స్ అయిన కొంతమందిలో దువ్వెల మాధురి కూడా ఒకరు. దువ్వెల మాధురి అనే ముందు దువ్వాడ శ్రీనివాస్ అని తెలిస్తే మనకు తెలుస్తుంది. ఒక కాంట్రవర్సీలో చాలా వీళ్ళు పొలిటీషియన్స్, చాలా పొలిటికల్గా కూడా వీళ్ళకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఓకే, వీళ్ళు పొలిటికల్ వేలో కూడా చాలా మంచిగా ఉన్నాయి వీళ్ళవి మనకు తెలిసిందే కదా. కొన్ని పొలిటికల్గా ఉన్నాయి. మనం పొలిటికల్ గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం అయితే మనం కాము, కానీ కామన్గా చెప్పిన నేను. ఇంకొక విషయం, బిగ్ బాస్ హౌస్కి 2.0 దువ్వెల మాధురి మన బిగ్ బాస్ హౌస్కి వస్తుందని చాలామంది అంటారు. 100% దువ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్కి వస్తుంది. ఫస్టే రావాలి కానీ ఎందుకో రాలేకపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వస్తే ఆమె అస్సలు ఎవరి గురించి పట్టించుకోదు, నెగిటివ్ గురించి అస్సలు పట్టించుకోదు, అస్సలు కేర్ కూడా చేయదు. అమ్మో, టఫ్ ఫైట్ ఇస్తుంది నిజంగా. బాగా టీఆర్పీ వస్తుంది ఈమె వల్ల అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. దువ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇవి మనకు తెలిసిందే. రాజకీయంలో నుంచి కూడా కొంచెం పార్టీ వల్ల కూడా కొంచెం బాగా వస్తుంటుంది, సపోర్ట్ వస్తుంటుంది. ఆపోజిట్ వాళ్ళు కూడా నెగిటివ్ చేసేస్తారని కూడా మనకు తెలిసిందే. మీకేమనిపిస్తుంది? దువ్వెల మాధురి వస్తే ఎలా ఉంటుందని అనుకుంటారు? అసలు కేర్ చేయదు, పట్టించుకోదు నిజంగా. ఇంకొక షాపింగ్ కూడా పెట్టిండ్రు వాళ్ళు, బాగా అనిపిస్తుంది నాకైతే. ఓకే, మీరేమనుకుంటారు? దువ్వెల మాధురి రావాలనుకుంటున్నారు లేదనుకుంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి.